వినూత్న రీతిలో ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ చేత నెంబర్ 1 కార్పొరేటర్ అనిపించుకున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో మా ప్రతినిధి సురేష్ దండు ఫేస్ టు ఫేస్. నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజేతం. లాక్డౌన్ పీరియడ్లో చాలామంది కూడా ప్రజాప్రతినిధులందరూ బయటకు వచ్చి తన వంతు సహాయకారం చేశారు. పేద ప్రజలకైతే వలస కార్మికులైతేనేమి, అలాగే చూసినట్టయితే పనులు లేక నిలిచిపోయినటువంటి కార్మిక వ్యవస్థను మరి కులవృత్తులు లేని వాళ్ళందరికీ కూడా మరి ప్రజాప్రతినిధులందరూ ముందుకు వచ్చారు. ప్రస్తుతం మనతోటి అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. మరి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఈ యొక్క డివిజన్ కొత్తగా ఏర్పడింది. కొత్తగా కూడా కార్పొరేటర్ అయిన సందర్భంగా మరి ఇప్పటివరకు కూడా 4 సంవత్సరాలు దాటిన పీరియడ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయని వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అనుకోని విపత్తు, ఉపద్రవం ప్రజలపైన ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసేలా విధంగా ముందుకెళ్తుంది. లాక్డౌన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నది, కొంచెం సడలింపించినా కూడా. కానీ మొట్టమొదట మా లాక్డౌన్ పెట్టినప్పుడు కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మీ దృష్టికి వచ్చారా? ఎలాంటి సహకారాలు చేశారు? యూపీ నుంచి, బీహార్ నుంచి, ఇంకా రకరకాల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటే కూడా ఇట్లా వలస కార్మికులు ఇక్కడికి వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళను తీసుకొచ్చి నా దగ్గర కమస్కమ్ ఒక 1.5-2 months పెట్టి కొంతమందికి లారీలు, కొంతమందికి ట్రైన్ టికెట్లు, కొంతమందికి పంపించడం జరిగింది. నా దగ్గర కమస్కమ్ ఒక 300 మంది కార్మికులను నేను యూపీ వాళ్ళను, బీహార్ వాళ్ళను, రాజస్థాన్ వాళ్ళను నేను పంపించడం జరిగింది. మరి వీళ్ళకు కొంతమందికి మీ నియోజకవర్గంలో మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళకి సర్క్యులేషన్ చేశారు? ఇప్పటి వరకు నేను కమస్కమ్ 1080 క్వింటాల రైస్ వంచిన నా సొంతంగా, 80 క్వింటాలు, 50 టన్నుల కూరగాయలు నా సొంతంగా నేను తీసుకొచ్చిన. మళ్ళా ముస్లిమ్స్ పండుగ సందర్భంగా షామియా, బాస్మతి రైసు, పాలు, 1 కిలో చక్కెర, ఇట్లా బాదం కలిపి ఒక ప్యాకేజీ 1500 కుటుంబాలకు ముస్లిం సందర్భంగా కూడా నేను రంజాన్ సందర్భంగా మా ముస్లిం సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. అంతా కూడా చూస్తే ఈ కరోనా మరి మీరు పంచినటువంటి కార్యక్రమాల్లో వందలాది జనాలు గుంపులుగా, అంటే వాళ్ళకు అవసరం కనుక కంపల్సరీ నీడీస్, మరి అలాంటప్పుడు వాళ్ళకి విపత్తు ద్రవం ముందుకు వస్తుందన్న విషయంలో అవేర్నెస్ ఎలా చేశారు? సామాజిక దూరం ఉండాలని మా దగ్గర మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, మా వార్డు మెంబర్స్ కానీ అందరూ ఒక సిస్టమేటిక్గా చేసినాం. కావాలంటే విజయస్ కూడా చూసుకోండి, మీరు టీవీలో కూడా వచ్చాయి, ఇంతకుముందు మీరు కూడా తీసినట్టున్నారు. ఒక సిస్టమేటిక్, ఒక మీటర్ దూరం నుంచి అంతా సిస్టమేటిక్గా చాలా బాగా చేసినాం. అట్లా లేకుండా షాపుల దగ్గర కూడా ఎక్కడ కూడా పబ్లిక్ లేకుండా చాలా చక్కగా మేము మా దగ్గర చేయడం జరిగింది. అల్విన్ కాలనీ అంటే సగం స్లమ్స్, ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. ఇద్దరిని కూడా సమతూకం చేస్తూ ఎలా ముందుకెళ్ళారు? మరి హైపోక్లోరిక్ ద్రావణం కొట్టుకుంటూ నేను ప్రతి బస్తీ కొట్టించిన. మా దగ్గర ఒక 60 బస్తీలు ఉంటాయి. 60 బస్తీలకు కూడా నేను పిచికారీ చేసుకుంటా, ప్రతి గలీలో కూడా చేసుకుంటా. మాది కరోనాది దాన్ని ఒకటి లాక్డౌన్ చేసి దాన్ని క్వారంటైన్ చేస్తే కూడా అక్కడ పోయి కూడా నేను సొంతంగా పోయి కొట్టి అందరు భయపడతా కూడా నేను పోయి ఆ దేవుని దయతోటి అంత మంచిగానే ఉన్నది. నేనే స్వయంగా, మా దగ్గర వచ్చింది ఒకరికి పోయి నేనే స్వయంగా కొట్టి, తర్వాత అతను మొత్తం మంచిగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి పోయి పని ఇవ్వడం కూడా జరిగింది. నేను మా పబ్లిక్ను బాగా అవేర్నెస్ చేసుకుంటా, మీరు మంచిగా ఉండాలి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దని చెప్పిన, మాస్కులు వంచిన, శానిటైజర్లు వంచిన. నా డివిజన్లో ఇప్పటికి సిస్టమేటిక్గానే ఉన్నారు. అది ఒకరికి వచ్చినట్టు కదా. మరి ఆ ఒకరికి వచ్చినటువంటి చాలామంది కూడా కరోనా వచ్చిందంటే దూరం ఉండటము, వాళ్ళ ఇల్లు మొత్తం వెలేసినట్టు ఉండటము, ఇలాగ జరుగుతున్న సందర్భంలో మరి సామాన్యులకు మీరు ఇది తప్పే కాదు అని చెప్పేటట్టు ప్రయత్నం ఏమైనా చేశారు? అందుకే కదా నేను వాళ్ళ ఇంటికి స్వయంగా పోయి వాళ్ళ ఇంట్లో పోయి టీ తాగి వాళ్ళకి పండ్లు ఇచ్చి, ఆయన మంచిగా వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి పండ్లు ఇచ్చి అందరికి కూడా మెసేజ్ పంపిన, ఏమి కాదు కరోనా, వస్తే జాగ్రత్తగా ఉండాలి, అది ఒక పెద్ద ఇది కాదు, అంటురోగమే వాస్తవమే, కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, కానీ వాళ్ళను వెలేయొద్దని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి పోయి టీ తాగి వాళ్ళకి పండ్లు ఇచ్చి రావడం జరిగింది. మీ డివిజన్లో ఉన్నటువంటి కాలనీల్లో ఎన్ని కాలనీల్లో మీరు ఈ సరుకులు పంపిణీ చేశారు? కమస్కమ్ మొత్తము 60 కాలనీలు ఉంటాయి, 58 కాలనీలు ఉంటాయి. నాకు నేను ఒక 35 కాలనీలలో నేను సరుకులు పంచడం జరిగింది. అయితే మరి చాలామంది కూడా నాయి బ్రాహ్మణ్స్ అయితేనేమి, కుమ్మరి వాళ్ళు అయితేనే, కమ్మరి వాళ్ళు అయితేనే, ఈ కులవృత్తులు కొంతవరకు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తే నడుస్తుంటాయి, సాకులు వాళ్ళలో కూడా. వీళ్ళని ఏమైనా అబ్జర్వ్ చేశారు?
అన్ని కులాలకు ఇచ్చిన ఒక 9 బ్రాహ్మణులకి వెళ్ళే వాళ్ళు కూడా నిన్ననే నాకు ఒక లిస్టు తెచ్చి ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇప్పుడు షాప్లో పోయినా పర్వాలేదు, నేను వాళ్ళకు కూడా ఇస్తాను. 98 మంది లిస్ట్ ఉంది, వాళ్ళకు కూడా ఇస్తాను. మొత్తం కులాల వైజ్గా కూడా ఇచ్చిన, కులాలు మతాలు లేకుండా కూడా అందరికి ఇచ్చిన. నేను క్రిస్టియన్స్కు చర్చిల్లో ఇచ్చడం జరిగింది, ముస్లిం సోదరులకు మసీదులు ఇవ్వడం జరిగింది. అంతా ఏ కులం అంతా ఒక ఎత్తు. మరి హ్యాండిక్యాప్స్ కూడా ఉన్నారు. హ్యాండిక్యాప్స్ అంటే మంచి వాళ్ళు పనిచేసి వాళ్ళని సాకుతూనే నడుస్తుంటుంది వాళ్ళ వ్యవస్థ. మరి ఇలాంటి వాళ్ళని గుర్తించారా? నాకు డివిజన్లో హ్యాండిక్యాప్స్ కాదు వాళ్ళు, కానీ మొత్తము ఇలబడితే కూడా పట్టుకొని ఇలబడితే ఇలబడతారు, లేకుంటే కింద పడిపోతారు. అది చూసి నేను ఒక 60 మెంబర్కు నాతోని బియ్యం పంచిన, వాళ్ళకి బియ్యం సరుకులు ఇచ్చి నేను ఇంటర్వ్యూ కూడా ఏం జరిగింది, మీకు కూడా విజిల్స్ ఇస్తా, అన్ని టీవీలో వచ్చింది ఇంచుమించు. ఏడ్చిన నేను అలా, అరే వీళ్ళకి నేను న్యాయం చేస్తున్నా వీళ్ళకి అని చెప్పి ఏడ్చిన. ఎందుకంటే నాకు అంత ఆవేదన చెంది ఏడ్చిన నేను అక్కడ. అయితే ఇది చూసినట్టయితే ఈ కరోనా ఉపద్రవం వచ్చిన తర్వాత కూడా చిన్న పరిశ్రమలు కొన్ని వరకు అక్కడ పనిచేసుకున్న వాళ్ళకైతేనేమి ఆ పరిశ్రమ వాళ్ళని ఆదుకునేటటువంటి విషయం ఏమైనా చేశారా? కొంతమంది పరిశ్రమలలో పనిచేస్తున్నాం మాకు ఏం లేదంటే కూడా ఆ పరిశ్రమ వాళ్ళకు పిలిచి కొంత నాతో అయినంత మటుకు ఒకరికి 10 కిలోల రైస్ ఇచ్చిన. లాస్ట్ మన విలేకరులకు కూడా నేను 150 మంది విలేకరులకు ఒక 10 కిలోల రైసు, ఒక ఆయిల్ ప్యాకెట్, పప్పు నేను ఇచ్చిన. మీకు కూడా తెలుసు కదా అదైతే. అదే అయితే ఈ పంపిణీ విషయంలో మీరు ఎలాంటి అంటే పంచినామంటే పంచినట్టు కాకుండా వాటిని మార్క్, ఒక ట్రేడ్ మార్క్ ఇది మంచిది అన్న విధంగా ఏమైనా ముందుకెళ్ళారా? ట్రేడ్ మార్క్ అంటే నేను మంచి బియ్యం ఇచ్చుకుంటా, మంచి ప్యాకేజ్ చేసి చాలా బాగా మంచి ట్రేడ్ మార్క్ ఏడో పోయినా వాళ్ళు కొంతమంది ఇది ఇంత ఎందుకు మన రంజాన్ పండుగకి ఇచ్చిన. నేను అందరికీ 2 కిలోల బాస్మతి బియ్యం ఇస్తే ఏమన్నారు, ఇంతవరకు మేము రంజాన్ పండుగ బాస్మతి బియ్యంతో చేసుకోలేము, ఇంత మంచి ఐటమ్స్ ఇచ్చినావు అని చెప్పి చాలా పొగిడినాను బాగా అందరూ. నాకు నేను చెప్పుకోవద్దు కానీ చాలా బాగుండేది. నేను ప్రతి ఎక్కడెక్కడ రైస్ ఇస్తున్నావు అందరు మంచి రైస్ ఇచ్చినావు అన్నారు. నేను చాలా మంచి రైస్ ఇచ్చిన నేను. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత వైద్యులు, పోలీస్ సిబ్బంది కూడా చాలా మటుకు చనిపోయిన వాళ్ళు. నిన్న జర్నలిస్ట్ కూడా చనిపోయారు. ఎందుకంటే నిత్యం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోయేవాడు జర్నలిస్టు, ప్రజలను కట్టడి చేసేవాడు పోలీసు. ఒకవేళ అనుకాని పరిస్థితుల్లో వచ్చినటువంటి రోగాన్ని నయం చేయాలనుకున్న వాళ్ళు వైద్యులు. మరి వీళ్ళని జిహెచ్ఎంసీ సిబ్బంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవస్థను సమూలం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? జిహెచ్ఎంసీ వాళ్ళకు ఇప్పటికీ 2 సార్లు భోజనాలు పెట్టినాం మొత్తం మా జిహెచ్ఎంసీ వాళ్ళకు. మొన్న ఈ మధ్య మా బస్తీ దవాఖానా 2 దవాఖానాలు ఉంటే వాళ్ళని పిలిచి కూడా భోజనాలు పెట్టినా, సన్మానాలు చేసిన, వాళ్ళకు శానిటైజర్స్ ఇచ్చిన, మాస్కులు ఇచ్చిన, జిహెచ్ఎంసీ వాళ్ళకు మాస్కులు ఇచ్చిన, నిత్యావసర వస్తువులు ఇచ్చిన. వాళ్ళకు జిహెచ్ఎంసీ వాళ్ళ నా దగ్గర 100 మంది పైనే ఉంటారు మొత్తం కలిపి టోటల్గా. అందరికీ నేను చేసిన వాళ్ళందరూ కూడా. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బస్తీ దవాఖానా. ఈ బస్తీ దవాఖానాలో మళ్ళీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. మీ డివిజన్లో ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా అప్రమత్తం చేశారు? నేను మా డివిజన్లో బస్తీ దవాఖానా 2 ఉన్నాయి. 2 ఉంటే నేను నిన్న కెమెరాలు కూడా పెట్టించడం జరిగింది. నిన్ననే కెమెరాలు పెట్టించిన. ఆ డాక్టర్ అమ్మ వచ్చి జర అక్కడ వాళ్ళ పిల్లలు వీళ్ళు మనం ఇబ్బంది పెడుతున్నట్టు కెమెరాలు పెట్టడం జరిగింది. వాళ్ళకి బాత్రూమ్ లేవంటే బాత్రూమ్ కూడా కట్టిస్తా అని చెప్పిన. నేను కమస్కం ఎంత లేదన్నా వారం 10 రోజులకు ఒకసారి మాత్రం ప్రతి దవాఖానకు పోతా. ఏదైనా పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉంటా. ఇలా మాకు దేవుని దయతోటి నన్ను కేసీఆర్ కూడా మెచ్చుకోవడం జరిగింది. మంచి కార్పొరేటర్ అని చెప్పి మాకు ఎంత 5 స్థానంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాను. మా ఎమ్మెల్యే గారు, గాంధీ గారు, ఆయన కూడా ఫుల్ సపోర్ట్ నాకు. ఏది ఎప్పుడు పోయినా ఏది కాదన్నాడు ఆయన కూడా నాకు. ఇదంతా ఒక ఎత్తు. మరి ప్రభుత్వం పంచుతున్నటువంటి రేషన్ బియ్యం 12 కిలోలు అయితేనేమి, 1500 అయితేనేమి, కార్మికులకు 500 రూపాయలు. మరి ఇవి కూడా కొంచెం అక్కడక్కడ కూడా టైమింగ్స్ చొప్పున ఇవ్వట్లేదన్న కామెంట్లు వచ్చాయి. మరి మీ డివిజన్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా సకలంగా పంచారా? మా డివిజన్లో నేను 2000 మందికి కార్మికులకు, వలస కార్మికులకు 2000 మందికి 500 చొప్పున 2000 మందికి ఇవ్వడం జరిగింది. 12 కిలోల బియ్యం అయితే నేను దగ్గరుండి, మిషన్లు పనిచేస్తలేవంటే కూడా, ఎల్లు ముద్దలు పడతలేవంటే కూడా నేను అవన్నీ ఏం లేదని డైరెక్ట్ ఇప్పేయడం జరిగింది. మా డివిజన్లో ఇప్పటిదాకా మా స్కీమ్లు ఎంత వచ్చినా అన్ని స్కీమ్లు మొత్తం బియ్యము కరెక్ట్ మాకు రేషన్ షాపుల దగ్గర ఉండి 8, 9 ఉన్నాయి మా దగ్గర రేషన్ షాపులు, అందరితో ఇప్పించాను. హోటల్స్ దగ్గర పక్కన ఉన్నటువంటి చిన్న పాన్ షాపులు, ఇవి కాకుండా కళ్ళు కాంపౌండ్ వాళ్ళలో పనిచేసే వాళ్ళు అయితేనేమి, కళ్ళు కాంపౌండ్ నడిపే వాళ్ళ వ్యవస్థ కూడా ఇప్పుడు ఈ కరోనా వల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మరి మీ డివిజన్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వారిని అబ్జర్వ్ చేశారా? మా కళ్ళు దుకాణంలో నేను కూడా గౌడ్స్ను కాబట్టి మా కళ్ళు దుకాణంలో వాళ్ళందరికీ పిలిచి కూడా
నిలిచి నేను కూడా సహాయపడ్డా వాళ్ళకు కూడా. ఈ పాన్ షాపులో వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు పండ్లు అమ్ముకుంటోళ్ళకు ఎవరి కాదు నా డివిజన్లో నేను ఎంత లేదన్నా కానీ 15,000 మందికి నేను ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఇక నేను ఇచ్చిన కాక కొన్ని సత్యాన సంస్థలు కూడా వచ్చి ఇచ్చిర్రు, వాళ్ళతో కూడా చాలా ఇప్పించిన, చాలా డీసెంట్గా ఇలా మేము అందరు నాకు ఎందుకు ఇక మీరు ఎంక్వైరీ చేసుకొని ప్రజల్లో పోయి ఎంత మందికి ఇచ్చినా ఎన్ని ఇచ్చినా చాలా బాగా ఇచ్చిన అందరికీ నేను. అయితే మీ ప్రభుత్వం కేటీఆర్ గారు చెప్పినట్టు విషయము మరి సీజనల్ డిసీజన్స్, వర్షాకాలంలో వచ్చే రోగాల గురించి కూడా పట్టణ ప్రగతి గురించి కూడా మీరు ఎలా ముందుకెళ్తున్నారు? పట్టణ ప్రగతికి నేను డైలీ ఈరోజు కూడా చేసుకొని వచ్చిన, ప్రతిరోజు ఒక్కొక్క బస్తీ 2 బస్తీలు మొత్తం ఎంత నీట్గా చేయించినా మీరు కావాలంటే ఫోటోలు తీసుకోపోవచ్చు. బిఫోర్ ఇట్లా ఉండే ఆఫ్టర్ ఎట్లున్నది అనేది కూడా మీరు చూస్తే తెలుస్తుంది మీకు. ఎంత నీట్గా చేయించిన మెయిన్ రోడ్లు అన్నీ క్లీన్గా చేయించిన, మంచిగా మాకు సిబ్బంది కూడా మంచి సహకరించిన, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో నీట్గా చేసిన మంచిగా. కేటీఆర్ గారు ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు సేవన కార్యక్రమంలో డెంగ్యూ, మలేరియా ఇలాంటి వచ్చే రోగాల గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను ప్రతి ఆదివారం ఒక ఆదివారం నాడు మా జోనల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా రావడం, 2 సార్లు వాళ్ళు కూడా జరిగింది, ఒకసారి డీసీ మేడం రావడం జరిగింది. నేను నిన్న ఎన్టీఆర్ పీజీఆర్ఆర్లో కూడా తిరగడం జరిగింది. వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇచ్చుకుంటా, మీరు ఇట్లా చేసుకోవాలని, తొట్లు ఇట్లు ఏమైనా ఉంటే కూడా అన్ని సాఫ్ చేయించి అట్లా నీట్గా చేయించి బస్తీ వాసులతో కూడా చేయించుకుంటా నా డివిజన్లో వాళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ తెప్పించిన నేను దీని విషయంలో. ఉన్నటువంటి కళలలో 64 కళలలో సినీ కళ ఒకటి, ఆర్టిస్టులు అయితేనేమి పెయింటింగ్ ఆర్టిస్టులు కూడా చాలామంది రోడ్ల మీదకి వచ్చి కరోనా గురించి కూడా ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పెయింటింగ్ వేసి. వీళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారా సమస్యలు ఏమన్నా? వచ్చారు కొంతమంది పెయింటింగ్ వేసేటోళ్ళు మా దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వస్తే కూడా వాళ్ళు కూడా సహాయపడ్డా, వాళ్ళు కొన్ని పెయింటింగ్స్ కూడా వేసి చూపించారు, నాకు చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. మీ డివిజన్ ప్రజలకు ఈ కరోనా కొంచెం సడలింపడం వల్ల వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల అక్కడక్కడ పెరిగే అవకాశం కూడా ఉంది కదా, మరి నిజమేనా? నిజమే. మరి ఇప్పుడు వైన్స్లు ఓపెన్ అయినాయి, కొన్ని దుకాణాలు అంతా మొత్తం ఓపెనింగ్ చేసారు. ఇలా 8 నుంచి అంటే ఇంక అన్నీ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఒకటే నేను చెప్పేది మా డివిజన్ ప్రజలకు, వాళ్ళకందరికీ కూడా నమస్కారం ఇచ్చి చెప్తా, డిస్టెన్స్ పాటించాలి, ఏదైనా అవసరం అనుకుంటేనే బయటికి రావాలి, ఒక పద్ధతి ప్రకారంగా ఉండి మనం శుభ్రంగా ఉండి చేతులకు శానిటైజర్ వేసుకుంటా, ముఖానికి మాస్క్ వేసుకొని తప్పకుండా ఇవన్నీ చేస్తే మనం కరోనాకు దూరం ఉంటుంది. ఇప్పుడైతే మన డివిజన్లో ఎవరికి రాలేదు, ఒకరికే వచ్చింది. అతను కూడా మంచి యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు మన దగ్గర మాతోనే తిరుగుతున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా అదే దృష్టిలో పెట్టుకొని మంచిగా మనము బయటికి వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా ఎలక్షన్స్ ట్రాన్స్కోవటమే ముందుకు వచ్చి ఏదో కొద్దిగా ఒక ఆర్భాటాలు చేసి చాలా చెప్పుకుంటున్నారు అని అంటారు కదా ప్రతిపక్షాల వాళ్ళు, దీని మీద మీ స్పందన ఎలా ఉంది? ఇంత బాధలో ఉండి ఇటువంటి కరోనా బీమారు వచ్చి మేము వాళ్ళు సహాయపడకుండా వచ్చి మాటలు ఎంతవరకు సహజం ఇది? మేము చేస్తుందని ఇంకా శభాషాన్ని వాళ్ళు మెచ్చుకోవాలి మమ్మల్ని, కానీ వాళ్ళు చేయరు, మమ్మల్ని కూడా చేయొద్దంటే ప్రజలు ఏమైపోవాలి? ఇలా నేను ఇంత సహాయపడేపటికే ఒక్కొక్క ఇంట్లో 10 కిలోల రైస్ దగ్గర 2 సార్లు ఇచ్చి 10 కిలోల రైస్ ఇచ్చేపటికే ఇలా అలా పూట గడిచింది. మన దగ్గర నా డివిజన్లో సగం మంది పూటకు లేని వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరి ఇంటికి పోతే మీరు వచ్చి నాతో చూడండి, వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే బియ్యం లేవు ఒక్కొక్కరి ఇంట్లో, ఎంత ఇబ్బంది ఉన్నారు. అది అసలు సాయం చేయకుండా ఇట్లా పుకార్లు ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. పోనీ ఇలా కరోనా వచ్చిందనే కాదు కదా, నేను ప్రతిరోజు సహాయపడతా. ఇప్పుడు నేను బస్సులో పోతుంటే కొంతమంది ముసలోళ్ళు వస్తారు నా దగ్గరికి, అడ్డం వస్తారు, వచ్చిలా పడతారు, బిడ్డ నాకు మందులకు పైసలు ఉంటాయి, నా సొంతంగా ఇస్తా. నేను అట్లా ఎంతమందికి సహాయపడుతుంటే నేను ఇలా నా డివిజన్లో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ కూడా ఫోన్ చేయకపోతే ఫస్ట్ ఫోన్ నాకు వస్తుంది. చనిపోతే నేను కమస్కమ్ ఈ 2 మంత్స్లో నేను ఒక 30 చావులకు డబ్బులు ఇచ్చిన. ఒకటి కిడ్నీల ఇది వచ్చిందంటే ప్రతి విషయంలో మాకు నా డివిజన్లో ఏ గరీబోడు ఏ బాధపడ్డా నా దగ్గరికి డైరెక్ట్ వస్తే వాడిని ఒట్టి చేతుతో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను నేను. ఈ కరోనాను అడ్డం పెట్టుకొని పరిశ్రమలలో వసూలు చేసుకుంటున్నారు, చాలామంది సాయం చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు కదా, ఇది నిజమేనా? ఇందులో వాస్తవం ఉందా? దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇక్కడ పరిశ్రమలో ఎక్కడ వసూలు చేసినామో ప్రూఫ్ చేయమనండి. నా అసలు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, ఎక్కడన్నా పరిశ్రమలలో కానీ ఎక్కడన్నా ఏదైనా మేము వసూలు చేసినట్టు కూడా ప్రూఫ్ చేస్తే రాజకీయ సన్యాసం. ఇంకెవడన్నా పరిశ్రమలలో వచ్చి వాళ్ళు ఇస్తుంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది. ఇప్పుడు నేను ఇంత వాస్తే నేను ఎంత వాంచిన అంతకు డబలు కొన్ని పరిశ్రమల వాళ్ళు, కొంతమంది బిల్డర్స్ వాళ్ళు కూడా వచ్చి పంచారు మా దగ్గర. దానికి నేను దగ్గరుండి పంచిపించిన, నేను వాళ్ళు సొంతంగా పంచుకున్నారు. అది దానికి ఇంకా మనం అర్సప్ చెప్పాలి, వాళ్ళకు ఇది చెప్పాలి. నిరుద్యోగులు కూడా ఉన్నటువంటి ప్లేస్ మీ ప్లేస్, ఇప్పుడు అసలే నిరుద్యోగులు ఈ కరోనాలో వాళ్ళకు ఎవరైనా ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు, మరి వాళ్ళని అబ్జర్వ్ చేశారు? ఇలా మా దగ్గర నిరుద్యోగులు అంటే ఆటో కార్మికులు 300 మంది ఆటో కార్మికులు ఉన్నారు.
పాపం ఇంత ఇబ్బంది పడ్డారు. నేను వాళ్ళకు బియ్యం వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడే ఆటోలు నడుస్తున్నాయి. వాళ్ళకు నేను చెప్పిన, మీరు కొంతమందికి లైసెన్లు ఇప్పిస్తానా, ఇప్పుడే మళ్ళా మొన్న మీకు డ్రెస్సులు ఇప్పిస్తా, వాళ్ళకి అందరికీ నేను చూస్తా అని చెప్పిన, లైసెన్లు ఇప్పిస్తా అని చెప్పిన. ఏదో విధంగా ఇంకా కూడా రైస్ ఇచ్చిన వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీలకు చాలా గరీబులు నా దగ్గర. వాళ్ళు ఆ రోజు ఆటో పోతేనే వాడు బతకగలుగుతాడు. అటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి నా ఏరియాలో. కొన్ని సగం మంది మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, సగం మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు అనమాట నా డివిజన్. కొన్ని పరిశ్రమలలో పనిచేస్తే సగం శాలరీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది, కానీ ప్రభుత్వం ఏం ఫుల్ ఇవ్వాలన్నట్టు కూడా డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ముందుకెళ్తారు? నా దగ్గరికి 1-2 పరిశ్రమలు వస్తే కూడా చెప్తే వాళ్ళు కూడా ఇచ్చేసారు, అట్లేం లేదు. చెప్తే ఇచ్చేసారు. కొంతమంది సగం పేమెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇస్తుంది కదా అని కూడా చెప్తే కూడా వాళ్ళకి చెప్తే మా దగ్గర వచ్చిన కార్మికులకు చెప్పి నా పరిశ్రమలో జిడిమెట్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేసారు, అట్లేం లేదు. ఇదంతా కరోనా. ఇక పోయినట్టయితే మీరు డివిజన్ ప్రెసిడెంట్ కాలనీ కార్పొరేటర్ అయిన తర్వాత, డివిజన్ కార్పొరేటర్ అయిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ, ఇక్కడ బస్సు కూడా రావాలంటే చాలా ఇబ్బంది పడినట్టు కూడా తెలిసింది. లాస్ట్ టైం కూడా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నేను కార్పొరేటర్ అయినప్పుడు ఎల్లమ్మ బండ కానీ ఆల్వేల్ కాలనీ కావాలంటే సైకిల్ కూడా రాకుండే, బస్సులు కాదు సైకిల్ కూడా రాకుండా పరిస్థితి ఉంటే, నేను అప్పుడు కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు కేటీఆర్ గారు వచ్చి చెప్తే నేను వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోడ్డు చేపిస్తా, ఇవన్నీ పెద్ద రోడ్లు వేపిస్తా అని చెప్పిన. కేటీఆర్ కొంచెం లేట్ అయింది, అది కూడా 6 నెలల్లో చేపిస్తా. 1 ఇయర్కు ఇలా రోడ్లు చూడండి, ఆల్వేల్ కాలనీ రోడ్డు వైట్ ట్యాపింగ్ రోడ్డు చేయించిన, ఇలా బ్రహ్మాండంగా చేయించిన, డ్రైనేజ్ వ్యవస్థను చేయించిన, వాటర్ వాక్స్ పైప్ లైన్ కమస్కమ్ 36 కిలోమీటర్ల పైప్ లైన్ వేయించిన నా దగ్గర. చాలా బాగా చెప్పించాను నేను. అది 100 కోట్ల వరకు నడిచింది అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. 100 కోట్లు కాదు, 123 కోట్ల రూపాయల వరకు నేను ఇచ్చిన నేను నా డివిజన్లో మొత్తం. అయితే మరి పాఠశాలల విషయంలో ఎలా ఉంది? మీ గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి కదా, వాటిని ఏమైనా కొత్తవి తీసుకురావడం జరిగిందా? అందులో స్కూలింగ్ విధానం ఎలా ఉంది? ఇలా గవర్నమెంట్ 10th క్లాస్లో మా డివిజన్లో పాఠశాలలకు నేను ఒక్కొక్క 3 గవర్నమెంట్ స్కూల్ నా దగ్గర జెడ్పీటీసీ 3 ఒక్కొక్క టీచర్ జరపాలంటే 2 టీచర్ని ఇచ్చిన. నెలకు 7-8 వేల పేమెంట్ ఇచ్చి 2 టీచర్లు పెట్టించి 3 పాఠశాల పెట్టిన. ఇలా 10th క్లాస్లో 100% పాస్ అయ్యే పరిస్థితిలో ఉన్నాం మేము. ఇంతకుముందు 98% పాస్ అయ్యారు. ఇప్పుడు 100% ఈసారి ఎగ్జామ్స్ అయినా కానీ 100% పాస్ అవుతారు. పాఠశాలకు ఇప్పుడు కూడా కొన్ని బాత్రూమ్లు కావాలని చెప్పి వాళ్ళు కూడా అడగడం జరిగింది. నేను విద్యాశాఖ వాళ్ళకు కూడా మాట్లాడినా, కొన్ని కంపెనీలతో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు. తప్పకుండా నేను ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేస్తా. నా డివిజన్లో పాఠశాలలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నారు మా దగ్గర, మంచిగా చెప్తున్నారు సార్. ఇందాక మీరు మాటలో వృద్ధులకు సహాయపడ్డా అని చెప్పారు, చావులకు కూడా చేస్తుంటారు. మరి పెళ్ళిళ్ళ విషయంలో యువకులకు కూడా చాలామంది కూడా పెళ్ళిళ్ళ విషయంలో కూడా సహాయపడ్డారని తెలిసింది, ఎలా ఉంది? యువకులకు, నా దగ్గర తిరిగే యువకులకు ఏదో సాయం చేస్తుంటా, వాళ్ళకి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటుంటే ఏదైనా సాయం చేస్తా. పెళ్ళిలో మా కార్యకర్తలకు అయితే ఒక్కొక్కరికి 50,000 వేలు కూడా ఇచ్చిన, చావు అయితే 5,000 ఇచ్చిన, చిన్నదైనా ఒక మాకు వేరే వాళ్ళు వస్తే కూడా ఒక 10,000 వేలు ఇస్తా. ఇట్లా నేను ఎంత లేదన్నా సంవత్సరంకు ప్రతి నెలకు 1,00,000-2 లక్షల రూపాయలు పబ్లిక్ ఇస్తూనే ఉంటాను నేను. అయితే ఇదంతా ఒక ఎత్తు. మరి చూసినట్టయితే రాబోయే రోజులలో కూడా మీ యొక్క సేవా కార్యక్రమాలు ఇలాగనే ఉంటాయా? ఇలా దినదిన అభివృద్ధి చెందే అవకాశం ఉందా? ఇంకా డెవలప్ చేసి ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నా. ట్రస్ట్ పెట్టి నా డివిజన్లు అందరూ కూడా బ్రహ్మాండంగా చేసి, మా కార్యకర్తలు ఉన్నారు, నా వెనక ఉన్న వాళ్ళందరినీ పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా చేద్దామని ఆలోచన. కేటీఆర్ కూడా చాలా సార్లు సభలలో ఇప్పటికే 10-15 సార్లు కూడా వెంకట్ గౌడ్ చాలా బాగా చేస్తున్నాడు, నెంబర్ 1 కార్పొరేటర్ అని అన్నాడు. ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, నిజమేనా? నాకు మా కేటీఆర్ గారు చాలా సందర్భాలు కూడా నేను పోతే కూడా చాలా మెచ్చుకుంటాడు, నన్ను మంచిగా చేస్తావని చెప్తాడు. మా వెంకటేష్ ఆ గురించి వాళ్ళ సిరిసిల్లలో ఆయన నియోజకవర్గంలో కూడా ఇట్లా మా కార్పొరేటర్ ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంకటేష్ గౌడ్ అని చెప్పి ఆయనే స్వయంగా నాకు చెప్పింది. కానీ ఇంకా చెప్పుకునేది ఏముంటుంది మనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దొడ్ల వెంకటేష్ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్. లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి కులాల వ్యవస్థ కాకుండా, మతాల వైజ్గా కాకుండా అపనష్టాలు అందరికీ అందించాము. సినీ కార్మికులకు అయితే పెయింటింగ్ వాళ్ళందరికీ ఇచ్చాము. కేటీఆర్ గారే స్వయంగా నా యొక్క సహాయ సహకారాలు చూసి మెచ్చుకున్నారు. ఆల్విన్ కాలనీ ఏర్పడిన కొత్తలో ఎలా ఉంది, ఇప్పుడు కూడా ఎలా ఉందో చూడండి. కావాలంటే విజువల్ చూడండి, కావాలంటే ప్రజలకు వెళ్ళి మీరు కనుక్కోండి, నేను చేసిన పనితనం అని చెప్పారు. చూసిన విధంగా కెమెరామ్యాన్ విజుతో మెస్యూరేజ్ దండు.